Hi friends, welcome to the New Let's Spoken English. English for competitive exams and communication skills. ఈరోజు నిరుద్యోగులంతా జాబ్ ఆస్పిరెంట్స్ అంతా కూడా ఎప్పుడు డిఎస్సి పడుతుందా అనే ఆశతోటి అటు ఏపీలోను తెలంగాణలోను ఎదురు మనం చూస్తూ ఉన్నాం. సో వెరీ సూన్ దేర్ ఈస్ గోయింగ్ టు బి నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ పోతూ ఉన్నది. కాబట్టి మనం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ప్రిపేర్ అయి ఉండటం అనేది మన బాధ్యత. సో టెట్ అండ్ డిఎస్సి ఈ రెండింటిలో ఒకవేళ రెండు కలిపి పెట్టినా వేరువేరుగా పెట్టినా జనరల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. సో అందులో నియర్లీ 16 టాపిక్స్ ఉన్నాయండి గ్రామంలో. ఆ 16 టాపిక్స్ మీద మనం పట్టు సంపాదిస్తే సో ఈ జనరల్ ఇంగ్లీష్లో మనం స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనందరికీ తెలుసు, కంటెంట్ ఎవరైనా చేస్తారు, ఎవరి సబ్జెక్టు వాళ్ళు చదువుకుంటారు, కంటెంట్ ఎవరైనా చేస్తారు. సో జనరల్ ఇంగ్లీష్ ఈజ్ ద కీ సబ్జెక్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద జాబ్. సో ఈ జాబ్ని మనం డిసైడ్ చేసేది ఇదే కాబట్టి జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో ఇందులో భాగంగా గ్రామర్ క్లాసెస్లో భాగంగా బేసిక్స్ నుంచి నేను క్లాసెస్ చెప్పబోతా ఉన్నాను. మొదటి క్లాస్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి అని అంటే, సో తెలుగులో అయితే భాషా భాగాలు అని అంటారు. ఏదైనా ఒక సెంటెన్స్ కొన్ని పదాల కలయిక చేత ఏర్పడుతుంది. సెంటెన్స్ అంటేనే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఏ కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్. కొన్ని పదాల సముదాయంతో ఏర్పడి అర్థవంతమైనటువంటి అర్థాన్ని లేకపోతే ఒక భావాన్ని కమ్యూనికేట్ చేయగలిగితే దాన్ని సెంటెన్స్ అని అంటారు. సో వాక్యంలో ఎన్నో రకాలైనటువంటి రకరకాల పదాలు చేత నిర్మితమై ఉంటుంది. అయితే ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాలు ఒక్కొక్క పదం ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తుంది. బేస్డ్ ఆన్ దేర్ డ్యూటీస్ ఆర్ బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్, దట్ వర్డ్స్ ఆర్ నేమ్డ్ యాజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు అన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ 8. ఏంటి అవి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. వీటి గురించి మనకి కొంచెం అవగాహన అనేది అవసరం అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు సార్ అని అంటే, ఇది వేరే టాపిక్స్ని మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా వీటి యొక్క అండర్స్టాండింగ్ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్కి ఆర్టికల్ అనే టాపిక్ మనం నేర్చుకుంటున్నప్పుడు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ ఎక్కడ ఉపయోగించకూడదు అని అన్నప్పుడు మెటీరియల్ నౌన్ ముందు ఆర్టికల్ ఉపయోగించకూడదు అనే ఒక రూల్ ఉంటుంది. అప్పుడు మనకి నౌన్ అంటే ఏంటో తెలియాలి, మెటీరియల్ నౌన్ అంటే ఏంటో తెలియాలి. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతో ఉంది అనేది మనకి అర్థమవుతా ఉంది. ఓకే, సో నౌ లెట్ us see వాట్ ఈస్ నౌన్. ఈరోజు నేను నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌన్ అంటే పేర్లను చెప్పే పదాలని నౌన్స్ అని అంటారు. పేర్లను తెలిపే పదాలని నౌన్స్ అంటారు. అది వ్యక్తి పేరు కావచ్చు, జంతువు పేరు కావచ్చు, స్థలం పేరు కావచ్చు, వాట్ ఎవర్ ఎనీ నేమ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ నౌన్. పేర్లను తెలిపే పదాలని నౌన్స్ అంటారు. ఈ నౌన్స్ సెంటెన్స్లో ఎక్కడ రావడానికి అవకాశం ఉంటుంది అనేది చూద్దాం. ఎక్కడ రావచ్చు అంటే, అయితేనేమో సబ్జెక్టు స్థానంలోనైనా రావచ్చు, మేజర్గా అంటే సబ్జెక్టు స్థానంలో వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్ స్థానంలో కూడా వస్తుంది అనమాట. ఓకే, నౌను సబ్జెక్ట్ ప్లేస్లోను ఆబ్జెక్ట్ ప్లేస్లోను రావడానికి అవకాశం ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, రాము called రాజు. రాము కాల్డ్ రాజు. రాము రాజుని పిలిచాడు. ఇక్కడ చూడండి, రాము అనేది నేము, రాజు అనేది కూడా నేము. సో నౌను సబ్జెక్ట్ స్థానంలో వస్తుంది, ఆబ్జెక్ట్ స్థానంలో కూడా వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పేర్లను తెలిపే పదాలని నౌన్స్ అని అంటారు. అయితే ఈ నౌన్ తిరిగి మళ్ళీ 5 రకాలుగా డివైడ్ చేయబడుతుంది. నౌన్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 5 గ్రూప్స్. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. సో వీటి గురించి మనం చూద్దాం. వాట్ ఆర్ దే అంటే, నౌన్, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్. ఈ 5 రకాల నౌన్స్ యొక్క డెఫినేషన్ మనకు తెలవాలి. తెలిస్తే వీటి మీద వచ్చేటువంటి ప్రశ్నలకు మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఫస్ట్ లెట్ us see ది కామన్ నౌన్. కామన్ నౌన్ అని అంటే, ఒక వస్తువు కానీ, ఒక ప్లేస్ కానీ, ఒక వ్యక్తికి కానీ, వారి యొక్క స్థితిని బట్టి కానీ, లేకపోతే ఆక్యుపేషన్ బట్టి కానీ,
మనము పెట్టే పేర్లని కామన్ నౌన్ అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి కామన్ నౌన్ అనేది గివెన్ నేమ్, పెట్టిన పేరు, సొంత పేరు కాకుండా పెట్టినటువంటి పేర్లని కామన్ నౌన్స్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి డాక్టర్, డాక్టర్ అనేది ఒక పేరు కదా. స్టూడెంట్ ఇది ఒక పేరు. యాక్టర్ పేరు. కండక్టర్ ఇదొక పేరు. ఓకే, సో డాక్టర్, యాక్టర్, స్టూడెంట్, బాయ్, గర్ల్ ఇవన్నీ కూడా పేర్లే. సో ఇంకోటి సిటీ, ఇవన్నీ ఒరిజినల్ నేమ్స్ కదా. సిటీ అనేది ఒరిజినల్ నేమ్ కా. సో చూడండి, డాక్టర్, డాక్టర్ అని ఎవరిని అంటాం? ఎవరైతే మెడిసిన్ చదివి వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని డాక్టర్ అంటాం. అంటే బేస్డ్ ఆన్ హిస్ ప్రొఫెషన్ వి కాల్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. ఓకే, సో ఇలా వారి యొక్క వృత్తిని బట్టి కానీ, చేస్తున్న పనిని బట్టి కానీ, స్థితిని బట్టి కానీ మనం ఇచ్చే పేర్లను, మనము పెట్టే పేర్లని కామన్ నౌన్ అని అంటారు. ఓకే, సో స్టూడెంట్ కావచ్చు, యాక్టర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, తర్వాత ఇవన్నీ కూడా కామన్ నౌన్లే. అదే ప్లేసెస్కి వచ్చేసరికి సిటీ అని అంటారు. సిటీ అంటే పట్టణం, నగరం అని అర్థం. ఓకే, మరి ఆ సిటీకి ఇంకొక పేరు ఉంటుందా అంటే ఉంటుంది కదా, ఒరిజినల్ నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనేది ఒరిజినల్ నేమ్ అయితే దానికి మనం ఇంకొక పేరుతో ఏం పిలుస్తాం? సిటీ అని పిలుస్తాం. వరంగల్ అనేది ఒరిజినల్ నేమ్ అయితే సిటీ అని పిలుస్తాం. వైజాగ్ అనేది ఒరిజినల్ నేమ్ అయితే సిటీ అని పిలుస్తాం. విజయవాడ ఒరిజినల్ నేమ్ అయితే సిటీ అని కామన్ నౌన్ తోటి పిలుస్తాం అనమాట. అంటే వాటి యొక్క స్థితిని బట్టి మనము ఇచ్చినటువంటి పేర్లని కామన్ నౌన్స్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్. రెండోది చూస్తే ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అని అంటే ప్రాపర్ నౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ టెల్స్ ద ఒరిజినల్ నేమ్. ఒక వ్యక్తికి ఉన్నటువంటి అతని యొక్క ఒరిజినల్ పేరు, అతనికి ఉన్న సొంత పేరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రాము, రాము అనేది ఒరిజినల్ పేరు. ఓకే, హైదరాబాద్ ఈజ్ ద ఒరిజినల్ నేమ్, దాని యొక్క సొంత పేరు. అట్లాంటి పేర్లను చెప్పేటువంటి పదాలని, ఒరిజినల్ నేమ్స్ని తెలిపేటువంటి పదాలని ప్రాపర్ నౌన్ అంటారు. వీటిలో ఏ వ్యక్తి పేరైనా కావచ్చు. చిరంజీవి, రామకృష్ణ, హైదరాబాద్, గుంటూరు, ఏలూరు. సో లైక్ దట్. ఓకే, సో ఎనీ నేమ్ వాటికి ఉన్నటువంటి ఒరిజినల్ నేమ్స్ని మనము ఏమని చెప్తామంటే ప్రాపర్ నౌన్. ఒక ప్లేస్కి కానీ వ్యక్తికి కానీ ఉన్నటువంటి ఒరిజినల్ నేమ్ని ప్రాపర్ నౌన్ అని అంటారు. ఇక్కడ కామన్ నౌన్లో ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. యానిమల్ నేమ్స్ కానీ, బర్డ్స్ కానీ, తర్వాత ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ఇవన్నీ కూడా కామన్ నౌన్ కిందకే వస్తాయన్నమాట. ఓకే, డాగ్ అనేది కామన్ నౌనే, యాపిల్ అనేది కూడా కామన్ నౌనే. సో ప్రాపర్ నౌన్ అంటేనేమో ఒరిజినల్ నేమ్స్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం థర్డ్ వన్ చూద్దాం, అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే కంటికి కనపడనటువంటి, చేతితోటి తాకలేనటువంటి, ఓకే, వాటికి దట్ మే బి ఫీలింగ్, దట్ మే బి వర్చ్యూ. ఓకే, అది గుణమై ఉండొచ్చు, విలువై ఉండొచ్చు, లేకపోతే మన యొక్క భావమై ఉండొచ్చు. మన కంటితో కనపడలేనటువంటి వాటికి మనము పెట్టినటువంటి పేర్లని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనందరికీ తెలిసినటువంటి ప్రోవర్బ్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని అంటారు. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, నిజం పలకడం అనేది మంచి పద్ధతి అని అది ప్రోవర్బ్ కదా. హానెస్టీ అనేది నౌన్. ఓకే, హానెస్టీ అంటే నిజాయితీ. నిజాయితీ అనేది ఒక వర్చ్యూ, అది కంటికి కనపడదు. ఎంత నిజాయితీ ఉన్నాడో చూపించు అంటే కనపడదు. ఒక చెక్కలాగనో బల్లలాగనో నిజాయితీ అనేది ఫిజికల్గా మనకి కనపడదు అనమాట. సో ఇలాంటి కంటికి కనపడని వర్చ్యూ కావచ్చు, ఫీలింగ్ కావచ్చు, అలాంటి వాటికి మనం పెట్టినటువంటి పేర్లని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు. ఓకే, హానెస్టీ కావచ్చు, లవ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, కైండ్ కావచ్చు, ఇవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్లే. రైట్, సో పెయిన్ చూపించలేదు కదా, హానెస్టీ, లవ్, కైండ్ వీటన్నిటికీ
ఇవన్నీ నౌన్స్, వీటిని కంటితో చూడలేము, ఫిజికల్గా ఇవి మనకు కనపడవు. ఇట్లాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే పదార్థాలు. వేటినైతే మనం మెజర్ చేయగలమో, తుయ్యగలమో, బరువు ఎంతుందో పొడవు ఎంతుందో చెప్పగలమో అట్లాంటి పదార్థాల యొక్క పేర్లని మెటీరియల్ నౌన్స్ అని అంటారు. వీటిలో ఏమేమి వస్తాయి మెటీరియల్ నౌన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గోల్డ్, సిల్వర్, టీ పౌడర్, షుగర్, ఆయిల్, ఐరన్, ఈటీసీ. ఓకే, ఇట్లా. సో పదార్థాలన్నీ కూడా వేటినైతే మనం మెజర్ చేయగలమో ఆ పదార్థాలన్నింటినీ కూడా మెటీరియల్ నౌన్ అని అంటారు. లాస్ట్ వన్ వచ్చేసి కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ అంటేనే మనకు ఆ పదంలో ఉంది. కలెక్టివ్ అంటే గ్రూప్, కలెక్టివ్ ఒక సమూహం అని అర్థం అనమాట. సో ఒక సమూహం అంతటికి కలిపి మనం పెట్టేటువంటి పేరుని కలెక్టివ్ నౌన్ అంటారు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ థింగ్స్ కావచ్చు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ థింగ్స్ అన్నింటికి కలిపి మనం పెట్టేటువంటి ఒక పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరైనా మనం డయాస్ మీద పిలిచినప్పుడు పలానా వ్యక్తిని పుష్పగుచ్చంతో సత్కరిస్తారు అని చెప్తారు. పుష్పగుచ్చం అనేది సింగిల్ వర్డ్. ఓకే, బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. మరి గుచ్చంలో ఎన్ని ఉంటాయంటే చాలా ఫ్లవర్స్ ఉంటాయి కదా. గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నింటికి కలిపి పుష్పగుచ్చం అని పేరు పెడతారు. అట్లాంటి వాటిని కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. గొర్రెల మంద అని అంటారు. ఫ్లాక్ అంటే మంద, అది సింగులర్ నేమ్. కానీ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, గ్రూప్ ఆఫ్ షీప్స్ ఉన్నప్పుడే ఫ్లాక్ అని చెప్పగలుగుతాం. మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆర్మీ అంటే సైన్యం. సైన్యం అనేది సింగులర్ నేమ్, అది ఒక పేరు. సైన్యం అనేది ఎవరిని సైన్యం అంటాం? ఏ గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ కదా. సైనికులందరినీ కలిపి సైన్యం అని పిలుస్తాం అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరికి కలిపి మనం ఇస్తున్నటువంటి ఒక పేరు ఏంటి అని అంటే ఆర్మీ. సో ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కానీ గ్రూప్ ఆఫ్ థింగ్స్కి కానీ అన్నింటికి కలిపి మనం ఇచ్చేటువంటి పేరుని కలెక్టివ్ నౌన్ అని అంటారు. ఓకే, సో ఈ క్లాస్లో మనం నౌన్ గురించి చూసాం. నౌన్ అంటే పేర్లను చెప్పే పదాలని నౌన్స్ అంటారని చూస్తున్నాం. తర్వాత ఈ నౌన్ 5 రకాలుగా డివైడ్ అయిందని చూస్తున్నాం. కామన్ నౌన్ అంటే ఈజ్ ఎ గివెన్ నేమ్. వాళ్ళ యొక్క వృత్తిని బట్టి, స్థితిని బట్టి కానీ మనం పెట్టేటువంటి పేరుని కామన్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటేనేమో ఒరిజినల్ నేమ్ అని చూసాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటేనేమో మన కంటికి కనపడని ఫీలింగ్ కావచ్చు, వర్చ్యూస్ కానీ మనం ఇచ్చేటువంటి పేర్లని అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చూసాం. మెటీరియల్ నౌన్ పదార్థాలు, వేటినైతే మనం చేయగలం, మెజర్ చేయగలం అలాంటి వాటిని మెటీరియల్ నౌన్స్ అని చూసాం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ థింగ్స్ అన్నిటికీ కలిపి మనం పెట్టే పేరుని కలెక్టివ్ నౌన్ అని మనం చూడడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ నౌన్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. థ్యాంక్ యూ. సో ఈ క్లాస్ని వింటున్నప్పుడు ప్రాక్టీస్ చేయండి, పదే వినండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో మంచిగా అనిపిస్తే మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.